అందరికీ నమస్కారం. 2 తెలుగు రాష్ట్రాల్లో భగవద్గీత ప్రవచనాల ద్వారా మనందరికీ సుపరిచితమైన స్వామీజీ శ్రీ పరిపూర్ణానంద గారు గత 35 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక, ధార్మిక, సేవా రంగాలతో పాటు సామాజిక విషయాల పట్ల ఎంతో యాక్టివ్‌గా ఉండే గురువుగారు ఈరోజు తమ యొక్క విలువైన సమయాన్ని మనందరికీ కూడా కేటాయించి మనలో ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికి మన స్టూడియోకైతే విచ్చేశారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, అప్పటి కాలం రామాయణం టైంలో పరిస్థితులు వేరు, అన్నీ వేరు, ఇప్పుడు వేరు. అప్పుడు పాపాలు ఏ విధంగా ఉన్నాయో తెలియదు కానీ ఇప్పుడు పాపాల రేట్ అనేది చాలా బాగా పెరుగుతూ వెళ్తుంది కదా. మనకు ఒక సామెత ఉంటుంది, శివాజ్ఞ లేనిది చీమైనా కూడా కుట్టదు అని చెప్పేసి. మరి అలాంటప్పుడు మనిషి చెడు పనులు చేస్తుంటే కూడా అవి కూడా దైవాజ్ఞ మేరకే జరుగుతున్నాయా? అంటే వీళ్ళు చేసే చెడు పనులకి ఈ పాపం ఏదైతే ఉంటుందో ఇది మాత్రం మన మనిషి అనుభవిస్తూ ఉంటాడు కదా కర్మల రూపంలో. దీని వెనుకున్న ఓకే, ఇక్కడ దీనికి కొద్దిగా ఒక చిన్న అనాలిసిస్ చేద్దాం. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కదలదు, కుట్టదు. ఏదో ఒకటి ఆజ్ఞ అంటే ఏంటి? ఆయన వెళ్ళి నువ్వు కదులు, నువ్వు కుట్టు అంటాడా? అనడు. ఆయన ప్రాణం పోసాడు, అన్నీ హాయిగా బతుకుతున్నాయి. ఆయన ఒక ధర్మం అనేది పెట్టాడు. ఆ ధర్మ మార్గంలో మనం నడవాలనేటువంటిది మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. భగవంతుడు ఈ సృష్టిని సృష్టించాడు అని నమ్ముతాం మనం. ఈ ప్రకృతిని ఇచ్చాడు, మనకు ఒక ప్రాణం పోసాడు, మనకు జీవితాన్ని ఇచ్చాడని నమ్ముతున్నాం. ఆ దేవుడు మనకు నువ్వు అది చేయి, ఇది చేయి, నువ్వు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయొద్దు, డైటింగ్ చేయి అని చెప్తాడా? అవన్నీ ఎవడు చెప్తే చేస్తున్నాం? మన ఆరోగ్యం గురించి మనమే తెలుసుకుని లేదా ఎవరైనా చెబితే విని మనం చేస్తున్నాం. శివుడాజ్ఞ లేనిదే పొట్టైనా రాదు అని పొట్టలు పెంచుకుంటామా? శివుడాజ్ఞ లేనిదే హార్ట్ అటాక్ అయినా రాదని హార్ట్ అటాక్ వచ్చిన వాడిని అలా వదిలేస్తామా? లేదుగా. అంటే అక్కడ ఎందుకు మన ప్రయత్నం చేస్తున్నాం? శివుడు ఆజ్ఞని మనం రాంగ్ ఇంటర్ప్రిట్ చేసుకున్నాం. అంటే మనం చేసే చండాల పనులన్నిటికీ శివుడాజ్ఞ అనుకుంటున్నాం. అర్థమైందా? కాదు. మనం చేసే మంచైనా మనం చేసే చెడైనా ఏదైనా దానికి మనమే బాధ్యులం. డోంట్ త్రో బ్లేమ్ ఆన్ హిమ్. ఆయన పాపం, ఆయన చాలా గొప్పవాడు. మనం అలా అన్నా కూడా ఆయన నవ్వుకుని ఊరుకుంటాడు తప్ప మళ్ళీ ఇప్పుడు తిట్టడు. పెచ్చ సన్నాసులారా నన్ను ఎందుకురా ఇలా బురదలోకి లాగుతున్నారని ఇప్పుడు అనుకోడు ఆయన కదా. కాబట్టి శివుడు ఆజ్ఞ లేనిదే అనేటువంటి దాన్ని కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేసింది, హెల్మెట్ లేకుండా బయటికి వెళ్తే ఫైన్ వేస్తానని. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోలేదు, వెళ్ళాడనుకో, ఫైన్ వేయడం గవర్నమెంట్ చేసే పనే కాదా? దాని ధర్మమా కాదా? చట్టమా కాదా? చట్టం అది. కాబట్టి నేను చట్టాన్ని వ్యతిరేకించినప్పుడు, ఉల్లంఘించినప్పుడు చట్టము నన్ను శిక్షిస్తుంది. అందుకనే రాజకీయ నాయకులందరూ చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఈ డైలాగ్స్ అన్ని వినుంటావు కదా. కాబట్టి ఇక్కడ కూడా పరమాత్మ ఒక ధర్మాన్ని పెట్టాడు. ఆ ధర్మాన్ని ఉల్లంఘిస్తే ధర్మమే నిన్ను శిక్షిస్తుంది. దైవం ఏం చేయదు, ధర్మమే. ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చి నువ్వు హెల్మెట్ పెట్టుకోలేదు కాబట్టి ఫైన్ వేస్తాను, ఆయన ఎన్ని రోడ్ల మీద కాస్తాడు? ఆయన కాపలా కాస్తాడు. ముఖ్యమంత్రి ఒక జీవో పాస్ చేశారు, హెల్మెట్ లేకుండా ఎవరు వెళ్ళినా మీరు ఫైన్ రాసేయండి అని చెప్పాడు. అది ఎవరు చేస్తారు? అది ఒక చట్టం, ఒక లా, రైట్? ఆ లా ఈజ్ ఎన్ఫోర్స్డ్ ఇన్ ఎ సొసైటీ. బై అండ్ లార్జ్ ద లా ఈజ్ ఎన్ఫోర్స్డ్ ఇన్ ఎ సొసైటీ. సో దట్ లా ఈజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ దట్ లా will punish you, not the person. Law will punish you. Similarly, ఇక్కడ ధర్మం అనేది మనం ఉల్లంఘిస్తే ధర్మం మనల్ని పనిష్ చేస్తుంది. ధర్మం అనేదాన్ని మనం ఆచరిస్తే, ఇప్పుడు హెల్మెట్ పెట్టుకుని వెళ్ళారనుకో, ఎవడు నేను ఆపడు, నీ పనిలో నువ్వు చేసుకుంటూ హాయిగా వెళ్ళిపోవచ్చు. ధర్మాన్ని ఆచరిస్తే నాకేం వస్తుందండి? నువ్వు హ్యాపీగా ఉంటావు, హాయిగా వెళ్ళిపోతావు ఇంటికి. నువ్వు లాని ఉల్లంఘిస్తే నిన్ను ఆపుతారు. నువ్వు బయటికి, నేను అక్కడికి వెళ్ళాలంటే అర్జెంటుగా, ఇప్పుడు ఆపుతారు ఏంటనంటే షట్ యూ జస్ట్ ముందు మాకు సమాధానం చెప్పని అంటారు. నీ పని ఆగిపోయింది, నీ టైం వేస్ట్ అయింది, డబ్బులు పోగొట్టుకున్నావు, నీకు కార్డు రాస్తారు, నీకు దాంట్లో పాయింట్లు పడతాయి, నువ్వు రెండోసారి ఇలా చేస్తే నీకు లైసెన్స్ రద్దు చేస్తామంటారు. అంటే ఒక్కటి నువ్వు ఉల్లంఘించడం వల్ల ఇన్ని అనర్థాలు జరిగాయి. అదే నువ్వు ఉల్లంఘించకుండా వేసుకొని వెళ్ళడం వల్ల నీకేమొచ్చింది ఫలితం అని అంటే, ఇవన్నిట్లో చిక్కోకుండా హాయిగా వెళ్ళిపోయావు. కాబట్టి ధర్మాన్ని ఆచరిస్తే నాకు ఏదో వచ్చి పైన పడిపోతుందని అనుకోకండి. ధర్మాన్ని ఆచరిస్తే ఒక హార్మనీ, హాయిగా నేను ప్రశాంతంగా అలా ఒక ఈక్విలిబ్రియంతో నా జీవితాన్ని గడుపుతాను. ఎగ్జాంపుల్, మన లోపల స్ప్లిట్ పర్సనాలిటీ ఉందనుకో, కాన్ఫ్లిక్ట్ ఎవరికి ఉంటుంది? మనలోనే పుడుతుంది. గిల్ట్ మనకే వస్తుంది, లోపలంతా అలజడి మనకే ఉంటుంది. అదే లోపలికి బయటికి ఒకే పర్సన్ ఉన్నామనుకో ఎలా ఉంటుంది?
చెప్పు. డెఫినెట్లీ పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చారనుకో, ఆ వ్యక్తి గురించి నేను లోపల వీడు పెదవనా, వీడు మంచోడా, వీడు పనికిమాలినోడా అని లోపల ఆలోచిస్తూ బయటికి ఏమండి బాగున్నారా అండి, వీడు ఎదవనా, ఏమండి మీరు టిఫిన్ చేశారా అండి, వీడికి వీడికి నేను టిఫిన్ పెట్టాలా ఇప్పుడు అని లోపల ఒకటి అనుకుంటూ బయటికేమో ఒకలాగా మాట్లాడుతూ ఉంటే కాన్ఫ్లిక్ట్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ అది గందరగోళంగా ఉంటుంది చెప్పు. మనం ఎక్కడైతే ఇవి రెండు అలజడి రేపుతున్నాయో చిలుకుతుందో అక్కడే పుడుతుంది. కాబట్టి అది వద్దు అంటుంది శాస్త్రం. బీ వాట్ యు ఆర్, జస్ట్ బీ వాట్ యు ఆర్. నీకు వాడు నచ్చలేదు, నచ్చనట్టు ఉండు, తప్పు లేదు. నీకు నచ్చింది నచ్చినట్టు, అంతేగాని మధ్యలో ఉండి ఈ నాటకాలు ఆడి బయటికి ఒకటి చెప్పి నాకు డబ్బే వద్దండి అంటాం అనుకోండి, చచ్చేదంతా డబ్బులోనే సావడం అని అంటే ఇంకేంటి ఆ బతుకు చెప్పండి. నాకు డబ్బు అనేదే ఇష్టం లేదన్నారు అనుకోండి, ఉదయం లేస్తే రాత్రి దాకా కౌంటింగ్ చేసుకుంటూ అదే రూమ్లో పెట్టి లెక్కలేసి ఏం వచ్చింది ఏం పోయిందని అదే పడుతూ అదే గందరగోళమే అదే జీవితం అయిపోయి దాచిపెట్టుకోవడం దోచిపెట్టుకోవడం అనేలాగైతే ఏమిటి ఇంక దానికి. నాకు డబ్బు కావాలి, నో ప్రాబ్లం, గో అండ్ ఎర్న్, నీ రైట్ అది. డబ్బు కావాలనుకోవడం తప్పు ఎవరనరు. నాకు వద్దు అని దాంట్లో వెళ్ళడం అనేదే ప్రాబ్లం అవుతుంది. అది స్ప్లిట్ పర్సనాలిటీ, అది నిన్ను కాల్ చేస్తుంది. నేను బయటికి అది నన్ను ఎవరు గుర్తించకపోవచ్చు ఆ స్ప్లిట్ పర్సనాలిటీని, కానీ అది వాళ్ళకి సంబంధం లేదు, నన్ను కాలుస్తూ ఉంటుంది. అది ఆయన రియలైజ్ అవ్వాలి ఎవరైనా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వరల్డ్లో గురుగారు, నా ఫ్రెండ్స్ సర్కిల్లోనే నేను చెప్తాను, ఓవర్ థింకింగ్, డిప్రెషన్, లోన్లీనెస్, యాంగ్జైటీ అనేది ఒక 10 మందిలో 4 5 వినొచ్చు గురుగారు. ఒక కాలేజ్కి వెళ్ళి క్లాస్ రూమ్లో మీకు ఎంతమందికి ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఉంది అంటే చేతులు ఎత్తుతున్నారు అనమాట. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయి దానివల్ల డిసప్పాయింట్మెంట్, నిరాశ అనేది. అసలు ఇన్ని అడగక్కర్లే, ఎంతమంది పీస్ఫుల్గా పడుకుంటున్నారు, ఎంతమంది హాయిగా ఉన్నారు, చేతులు ఎత్తు ఒక్క చేయలేవదు. మనం అవన్నీ అడగక్కర్లే. అవి అడగాలంటే సహస్రనామంలాగా 1000 అడగాలి. ఎంతమందికి ప్రెషర్ లేదు, ఎంతమందికి బీపీ లేదు, ఎంతమందికి యాంగ్జైటీ లేదు, ఎంతమందికి వరీస్ లేవు, ఎంతమందికి డిప్రెషన్స్ లేవు, ఎంతమందికి కొలెస్ట్రాల్ లేదు, ఎంతమంది, ఇవి అడిగితే 1000 అడగాలి. అదే ఒకటి అడిగాం అనుకో, ఎంతమంది పీస్ఫుల్గా ఉన్నారు, హాయిగా ఒక హార్మోనీతో గుండెల మీద చేసుకుని నేను ఆనందంగా ఉన్నాను, నేను హ్యాపీగా ఉన్నాను, హార్మోనియస్గా ఉన్నానని ఎవరు అనగలుగుతున్నారు? ఎవరున్నారంటే ఒక్కరు చేయలేరు కదా. కానీ ఇప్పుడు ఆ సమాజానికి నా అవసరం ఉంది, నా దగ్గర దానికి రెమెడీ ఉంది, దానికి సొల్యూషన్ ఉంది. ఎందుకంటే నేను అలా ఉండగలుగుతున్నాను హాయిగా. ఇప్పుడు పడుకుంటే చంటి పిల్లాడు నోట్లో వేలు పెట్టుకొని పడుకుంటాడా? అలా పడుకుంటూ పోతా. ఇప్పుడు చెప్తే పడుకుంటా. అది ఎలా చేయించగలుగుతాము? మనస్సులో ఏ రకమైనటువంటి క్లింజెస్ లేకపోతే మనస్సు హాయిగా ఒక మంచి కొండల్లో కోనల్లో పచ్చదనంలో పక్షి ఎగురుతూ ఉంటే ఎలా ఉంటుంది? ఆ సీన్ ఊహించుకో. అది హాయిగా అలా వింగ్స్ తోటి అలా ఎగురుతూ ఎక్కడ కావాలంటే అక్కడ అలా కూర్చుని ఆస్వాదించి ఆనందంగా ఉండే ఒక పక్షిని చూడు. లేదా ఒక మంచి సరోవరంలో ఒక హంస, తెల్లటి హంస అలా తేలాడుతూ ఉంటే ఎలా ఉంటుంది ఆ సీన్ చూడడానికి? పీస్ఫుల్గా, ప్రశాంతంగా. నీ మనస్సు అలాంటిది, కానీ దాన్ని కాంప్లికేట్ చేస్తున్నాం మనం. ఈ ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ అది పెట్టి ఇది పెట్టి కంపేర్ చేసుకుని ఈ సమాజంలో రెండే ప్రాబ్లం, 2 C's ఆర్ ప్రాబ్లం. సి అంటే తెలుసు కదా, ABC. సి 2 C'లు ఉన్నాయి, అదే సమాజాన్ని గబ్బు లేపుతుంది. ఏంటి గురుగారు? కావాలా? 1 కంపారిజన్, 2 కాంపిటీషన్. కంపేర్ చేసుకుని ఇంకా నాకు అక్కడుంది నాకు లేదు, అక్కడ ఇలాగైంది నాకు లేదు. రెండోది కాంపిటీషన్, అన్హెల్దీ కాంపిటీషన్, అన్హెల్దీ కంపారిజన్, అన్హెల్దీ కాంపిటీషన్. ఇప్పుడు నాకు నిన్ను చూశాను చక్కగా మంచిగా ఒక అమ్మవారిలాగా చెవులకి దిద్దులు ఇది వేసుకుని చీర కట్టుకుని కూర్చున్నాను. నాకు కూడా కోరిక కలిగింది, నేను వేసుకుని నాకెందుకు లేదు, నాకు ఇస్తే బాగుండు, నేను కంపేర్ చేసుకున్నాను అనుకో, ఎలా ఉంటుంది? ఇట్ డజంట్ జెల్, రైట్? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నాలాగా ఈ బట్టలు వేసుకోవాలని నువ్వు అనుకోవడం అది కంపారిజన్. అక్కర్లే, యూ బీ వాట్ యు ఆర్. నిన్ను నేచర్ ఇలాగని డిజైన్ చేసి ఇచ్చింది, నీ డిజైన్ నువ్వు అప్రిషియేట్ చేయి. నేను ఒకసారి ఒక అతను ఏంటోనండి, నేను ఎన్ని క్రీములు వాడినా నాకు స్కిన్ ఫెయిర్ అవ్వట్లేదు అన్నాడు. మరి నేను నల్లగానే ఉంటాను, నేనేమి తెలుపు కాదు, నేను నల్లగా ఉంటాను. నెవర్ ఐ ఫెల్ దట్ ఐఎమ్ బ్లాక్. నా రంగు చాలా ఇష్టం నాకు. అంటే మీరు వైట్గా ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీరు ఫీల్ అవ్వరా అని అంటే, వాడు ఫీల్ అవ్వాలి, వీడు ఇలా ఉన్నాడు ఏంటి, నేను ఇలా ఉన్నానేంటని. అంటే నాలో ఆత్మాభిమానాన్ని ఏదీ చంపకూడదు.
నా సెల్ఫ్ రెస్పెక్ట్ని ఏది నా సెల్ఫ్ రెస్పెక్ట్ని కొట్టకూడదు, టచ్ చేయకూడదు. ఒక రంగు కానీ, బయట ఒక డబ్బు కానీ, బయట ఒక మర్యాద కానీ, బయట మనుషులు కానీ, బయట వస్తువులు కానీ నా ఆత్మాభిమానాన్ని ఏది టచ్ చేయకూడదు. నేనే ఐఎమ్ వాట్ ఐ యామ్, అంతే. అలా ఉండాలిరా అని అంటే వాడు మెల్లగా అలవాటు చేసుకున్నాడు ఎలా ఉండాలని. నిన్ను నువ్వు ప్రేమించు, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు మర్చిపోతున్నావు, రైట్? నువ్వు మర్చిపోతున్నావు. ఇప్పుడు యుఎస్కి వెళ్ళాను, వాళ్ళందరూ ఏమంటారు, బా మీది నల్ల జుట్టు అండి అని ఒక ఆయన అన్నాడు. ఆయనకి మొత్తం తెల్లగా ఉంటుంది, అంటే తెల్లవాడు ఆయన. మాకంతా బాల్డ్ హెడ్ అండి, అదొక రకమైన గ్రే హెయిర్ అండి. ఏం బాగుంటుందండి పైనుంచి కింద దాకా ఒకటే రంగు ఉంటే. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ నలుపు ఉంది, ఇక్కడ కొద్ది కలర్ వేరియేషను, ఇక్కడ మళ్ళీ ఐబ్రోసు ఒక వేరియేషను, మళ్ళీ ఐసు పైన దానికి కనురెప్పలు అదొక వేరియేషను, మళ్ళీ ఇక్కడికి వస్తే ఈ వెంట్రుకలు ఇదొక వేరియేషను. అలా ఎంత వేరియేషన్స్ అండి, ఆ గ్రేడేషను, కలర్స్ కాంబినేషన్స్ ఎంత బాగుంది. పైనుంచి కింద దాకా ఒకే మోసలో పోసినట్టు ఒకటేలాగా ఉంటే ఏమందం ఉంటుందని అని అంటాడు వాడు. ఇక్కడ వాడు ఏమనుకుంటాడు, అబ్బా ఎంత తెల్లగా ఉన్నాడు వాడు ఏంటని. ఇది పిచ్చ కంపారిజన్. ఈ ప్రపంచం, ఈ సమాజం ఈ అనవసరమైన కంపారిజన్లో పడి కొట్టుకుపోతుంది. ఇక దీన్ని బాగు చేయడానికి ఇక కాస్మెటిక్ వరల్డ్, ఇక చెప్పక్కర్లా, ఇది రుద్దు అది రుద్దు, ఇది పాము అది పాము, ఉదయం లేచి కింద దాకా పాములు పాకినట్టుగా ఇవన్నీ పాకించుకుంటూ ఉండండి వాళ్ళంతా. సో వాట్ దాట్ ఐఎమ్ గోయింగ్ టు అచీవ్ కదా. సో కాబట్టి కంపారిజన్, కాంపిటీషన్, ఇది రెండు సమాజానికి చాలా మామూలు ప్రమాదం, పెద్ద ప్రమాదం. చాలా సింపుల్గా చెప్పారు నేను అడిగిన పెద్ద క్వశ్చన్కి. కంపారిజన్, కాంపిటీషన్ లేకుండా మనల్ని మనం ప్రేమించుకొని సెల్ఫ్ లవ్ ఉంటే ఇలాంటివన్నీ మనకు ఆమె దూరంలో ఉంటాయి. సెల్ఫ్ రెస్పెక్ట్ నుంచే సెల్ఫ్ లవ్ పుడుతుంది కదా. ఐ డిస్కవర్ లవ్ విదిన్. అది నన్ను నేను ప్రేమించుకోగలిగినట్టు ఈ సృష్టిలో ఎవరు ప్రేమించగలరు? అది ఏం చెప్పింది? వేదమే చెప్పింది, ఉపనిషత్తులు చెప్పాయి. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటే అర్థం ఏంటంటే నన్ను నేను ద్వేషించుకుంటున్నానని కాదు అక్కడ అర్థం. నన్ను నేను చాలా ప్రేమించుకుంటున్నాను, కానీ నా ప్రేమని నేను గుర్తించడానికి నీ రూపంలో కూడా నా ప్రేమను నేను గుర్తించుకోగలుగుతున్నాను. అంటే యు ఆర్ లైక్ ఎ మిర్రర్ ఫర్ మీ. అంటే నన్ను నీలో చూసుకునేదానికి నువ్వు నాకు గొప్ప అవకాశము. అలాగనే ఆ అమ్మాయి కూడా వాడిని ప్రేమించిందని అంటే నన్ను నేను ఎక్కువ ప్రేమించుకున్నానికి నువ్వు నాకు ఆధారంగా ఒక అద్దంలాగా ఉండాలి అని కోరుకోవడం. నా దృష్టిలో లవ్ అంటే అది. లవ్ అంటే ఇప్పుడు ఇండిపెండెంట్ లవ్ కాదు. ఆ అబ్బాయి అమ్మాయిని నేను ఇష్టపడుతున్నాను, ఐ లవ్ యూ అని ఒక మాట అన్నాడు అని అంటే ఆ అమ్మాయి ఒక అద్దంలాగా వాడికి పరిచయం చేస్తుండడం అనమాట. అప్పుడే ఇష్టపడతాడు. అది కనపడకపోతే, అది దొరకలేదని అంటే వాడు ఇష్టపడాడు. అది దొరికితేనే ఇష్టపడాలి. కానీ ఈరోజు అది పోయింది, దాని అర్థం పోయింది, దాని బ్యూటీ పోయింది. డెఫినెట్లీ గురుగారు, ఖచ్చితంగా ఈరోజు మీ సమయాన్ని మాకు కేటాయించి చాలా మంచి మంచి విషయాలు తెలియజేశారు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా, పెద్దల నుంచి చిన్నవాళ్ళ దాకా స్టూడెంట్స్కి కూడా అర్థమయ్యే విధంగా మీరు చెప్పిన విధానం ఏదైతే ఉందో డెఫినెట్లీ నేను వ్యక్తిగతంగా చాలా ఈ అప్రోచ్ని ఇష్టపడుతున్నాను. అండ్ మీ సమయాన్ని ఇంతగా కేటాయించినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు గురుగారు.